తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. వరద బాధితులకు సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. 2 రోజులుగా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేతలపై దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలమైంది. నిన్న ముఖ్యమంత్రి గారు వస్తే కనీసం దిగొచ్చి మమ్మల్ని ఒక మాట అడుగుతాడేమో అని అనుకున్నాం. కానీ మేము మొత్తుకుంటున్నా అరిసి మా గోడు వెళ్ళబోసుకుంటున్నా వినకుండానే వెళ్ళిపోయినరు. పోలీసుల్ని మమ్మల్ని అడ్డగించారు అని మాట చెప్పినారు. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. వాస్తవానికి ఎస్కేప్ ఛానల్ అనేది ఎమర్జెన్సీ కొరకే పెడతారు, కానీ దాన్ని కూడా సీల్ చేసి పెట్టడం అనేది ఒక దుర్మార్గమైన పని. ఇది ఎవడు కూడా చేయడు, బుర్ర ఉన్నవాడు ఎవడు కూడా చేయడు, బాధ్యత ఉన్నవాడు ఎవడు చేయడు. చెప్పిన వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సార్ చెప్పండి, కొట్లాడండి, ప్రభుత్వం తరఫున మేము మొన్న పొరపాటు చేసుకున్నాం. మొన్న రాత్రి నుంచి ప్రజలు ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడిని అజయ్ కుమార్ని గుర్తు చేసుకుంటున్నారు, కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇట్లాంటి వరదలు వచ్చిన సందర్భంలో గతంలో మాకు అన్ని విధాలు ఆదుకున్నారు, మా వెంట నిలబడరు అని చెప్పి ప్రజలు స్వయంగా చెప్పారు. మీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండగానే ఆ ప్రజలు చెప్పారు కాబట్టి, ఆ ప్రజల ఆక్రందనలు విన్నారు కాబట్టి మీ పిఏలో మీ ఇంకో ఎవరో లేపితే లేచి వచ్చారు. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా నిద్రలోనే ఉన్నారు. ప్రజల దాడి, ప్రజల మాటలు విన్న తర్వాతనే లేచి వచ్చిండ్రు. కేసీఆర్ రాట్లే, కేటీఆర్ రాట్లే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాట్లే. ఎందుకు వణుకుతున్నాం ఇవాళ రాగానే? వరదల విషయంలో మీ వైఫల్యాన్ని దాచిపెట్టుకోవాలి, ప్రజల నుంచి దృష్టి మరల్చాలి. స్వయంగా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీదనే దాడి చేసినామని చెప్పి ఏదో భయపెట్టాలి అన్న మీ చిల్లర ఆలోచన ఇది మమ్మల్ని ఏం భయపెట్టలేదు.